ఇవాళ బీటీపీఎస్లో 400 మంది పర్మనెంట్ కార్మికులు ఆర్ఆర్ ప్యాకేజ్తో పాటు ఉద్యోగం వచ్చిందంటే కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో కామ్రేడ్ అయోధ్య గారి ప్రత్యేక చొరవ అనేది ఇవాళ జగమెరిగిన సత్యం. అందుకనే ఈ ప్రాంత సాగునీటి అభివృద్ధిలో, పారిశ్రామిక అభివృద్ధిలో, కార్మిక వర్గానికి, రైతాంగానికి, పేద ప్రజలకు అండగా ఆయన యావత్ జీవితం నడిచింది. పోరాటాలతో నడిచింది. అర్ధాంతరంగా ఇవాళ ఆయన చనిపోవటం చాలా బాధాకరం. రానున్న కొద్ది రోజుల్లో మరిన్ని రాజకీయ విజయాలని ఈ ప్రాంతం నుంచి తీసుకెళ్లాలని ఆయన ఆలోచనతో ఉన్నాడు. అటువంటి మంచి విజయాలు వచ్చే తరుణంలో ఆయన లేని లోటు మణుగూరు ప్రాంత ప్రజలకి, ఈ జిల్లా ప్రజానికానికి, సిపిఐకి, కుటుంబానికి తీరని లోటు. చివరిగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా పాత్రికేయుల ద్వారా మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, అయోధ్య గారు 50 ఏళ్ళు మోసినటువంటి జెండా, ఆచరించినటువంటి ఆలోచన, కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ ప్రాంత ప్రజలకు నాయకత్వం వహించాలని, ఆయన ఆలోచనల్ని, సిద్ధాంతాలని కాపాడుకోవటం, ఎర్రజెండా నాయకత్వంలో ప్రజల్ని సమీకృతం చేసి మరింత ఈ ప్రాంత కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని బలపరచడమే ఆయనకు నివాళిని తెలియజేస్తూ, కుటుంబ సభ్యులకి సిపిఐ జిల్లా పార్టీ తరఫున మరి సంతాప సానుభూతిని తెలియజేస్తూ, అయోధ్య గారి కుటుంబంతో కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది, మా కుటుంబంలోనే ఆ కుటుంబాన్ని తీసుకునేది తెలియజేస్తూ, ఆయన అంత్యక్రియలు రేపు ఉదయం 10:30 గంటలకు రామాంజరం గ్రామం నుంచి ప్రారంభమవుతాయి. దీంట్లో జాతీయ కార్యదర్శి నారాయణ గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కురవేణి సాంబశివరావు గారు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి గారు, సిపిఐ రాష్ట్ర నాయకులు పల్లా వెంకటరెడ్డి గారు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గారు, భాగం హేమంతరావు గారు, సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సీతారామయ్య గారు, రాజ్ కుమార్ గారు తదితర నాయకులంతా కూడా మరి రేపు జరిగేటటువంటి ఈ అంతిమయాత్రలో పాల్గొంటా ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే తమ సంతాప సందేశాల్ని మాకు పంపాయి. అన్ని రాజకీయ పార్టీలు కూడా రేపు పాల్గొంటా ఉన్నాయి. ఈ ప్రాంత ప్రజలు మరి కడసారి ప్రజలతోనే తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తిని, భారీ ప్రజల మద్దతుతోనే ఆయనను మరి సాగనంపుతాం, భౌతికంగానే ఆయన సాగనంపుతాం, ఆయన ఆలోచనలు, ఆశయాల్ని కొనసాగిస్తాం. ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీని బలమైన రాజకీయ పార్టీగా నిలబెట్టాలని అయోధ్య గారి ఆలోచన ఉందో, ఆలోచనని కింద పడకుండా ఈ ప్రాంత ఉద్యమాన్ని నిలబెట్టడమే కర్తవ్యంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం.